పవన్ కళ్యాణ్ కాంటెక్స్చువల్ పాలిటిక్స్ నడిపాడు. తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండి ఆ అసంతృప్తికి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్, రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చే బలమైన నాయకత్వం లేని సమయంలో చంద్రబాబు నాయుడు లోపల ఉన్నారు. లోకేష్ ఇంకా ఎవాల్వ్ కాలేదు, బాలకృష్ణ సరిపోడు, ఇంకెవరు చంద్రబాబు నాయుడుకు సబ్స్టిట్యూట్ కాదు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇంటర్వెన్షన్ అనేది రాజకీయాల్లో మలుపు తిప్పడమే కాదు, తెలుగుదేశం శ్రేణులకు కూడా ఒక రకమైన నాయకత్వాన్ని ఇచ్చింది. ఆ దశలో పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడే కాదు, టీడీపీ వారికి కూడా నాయకుడు. ఆ పీరియడ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన పీరియడ్ లో పవన్ కళ్యాణ్ వాజ్ ద మెయిన్ లీడర్. ఇలా సరైన కాంటెక్స్ట్ లో తెలుగుదేశానికి కాన్ఫిడెన్స్ ఇస్తూ అలియన్స్ ను పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం ద్వారా రెండు పార్టీల మధ్య బలమైన బంధానికి కారణమైంది. కమ్మ కాపు రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య ఒక సోషల్ కోయలిషన్